అయితే గతంలో తిరుపతి లడ్డూ విషయం తర్వాత బాగా హైలైట్ అయింది భక్తులు ఇచ్చే గోదానంలో గోశాల సంరక్షణ కేంద్రం. ఎంతవరకు ఇది సమంజసం అంటారు? కొంతవరకు చనిపోయిన మాట వాస్తవం అయినప్పటికీ మాజీ ప్రభుత్వాలే దీన్నే హైలైట్ చేస్తాయి, ఎందుకు అంటారు? గోశాలలో గోవులు అనేది చనిపోవడం సర్వసాధారణమైన విషయం అనుకుంటున్నామండి. మొన్న అంటే బర్డ్ ఫ్లూ వచ్చి అనేక కోళ్ళు చనిపోయినాయండి. దాని గురించి కూడా మరి మాట్లాడాలి. గోవులు అనేది ఎప్పుడైనా వాటికి సంబంధించిన డిసీజ్ వచ్చి కొన్ని మరణించడం జరుగుతుంది. అది సహజం అని మేము అనుకుంటున్నాం. దాన్ని ప్రతిపక్షాలు ఇంత పెద్ద విషయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నామండి. దానికి సంబంధించి ఇంకేమైనా సహాయ సహకారాలు అందించి దాన్ని మెరుగైన సేవా కార్యక్రమంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని మేము అనుకుంటున్నాం సార్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా ఉన్నాయి? ఆయన కూడా నిబద్ధత గల నాయకుడు, 10 ఏళ్ళు కలిసి ఉంటామంటున్నారు. మరి మోడీ గారు వస్తున్నారు కాబట్టి గ్రాండ్ వెల్కమ్ చెప్పినప్పటికీ ఈసారి మట్టి నీరుతో పాటు ఇంకేదైనా సదుపాయాలు కల్పిస్తానని చెప్పి వాగ్దానాలు ఏమైనా ఉండబోతున్నాయా మోడీ గారి సభ త్వరలో? మొదటగా అయితే పవన్ కళ్యాణ్ గారి పనితీరు అయితే మాకు చాలా ఆశాజనకంగా ఉందండి. ఆయన ఎక్కువగా గిరిజన ప్రాంతాలు స్వయంగా వెళ్ళి ఎవరైతే డోలీల్లో తిరుగుతున్నారో డోలీలు లేకుండా వాళ్ళకి రహదారులు ఏర్పాటు చేస్తానని కంకణం కట్టుకొని ఒక నిరంతర శక్తిలాగా పనిచేసే వ్యక్తిలా మాకు కనిపిస్తున్నారండి. అలాగే మోడీ గారు మట్టి నీరు ఒకసారి తెచ్చిచ్చారండి, ఆల్రెడీ మనం తీసుకున్నాం కూడా. ఈసారి మట్టి నీరు కాకుండా ఆల్రెడీ పెద్ద ప్యాకేజీ ప్రకటించినట్టు మనకు తెలుస్తుంది మోడీ గారు. ఇంకా కూడా ప్యాకేజీతో వస్తారని ఆశిస్తున్నామండి. అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతిలోనే ఉండబోతుంది అంటున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ గతంలో విస్తరణకి చేద్దాం అనుకున్నమాట వాస్తవమే. మరి ఎలా ఉండబోతుంది? మరొక 44,000 ఎకరాలు సమీకరణ జరుగుతుంది, మంచి కోసమే అంటున్నారు. ఇది ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక భాగం అండి. వాళ్ళ అభివృద్ధి చేసేదాన్ని మనం అడ్డుపడకుండా ప్రోత్సహిస్తాం. ప్రజలుగా మన బాధ్యత అండి. ప్రోత్సహించిన దాని ద్వారా భవిష్యత్తులో అమరావతి ఒక గొప్ప రాజధానిగా మన తరాల వాళ్ళు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు చూస్తారని మేము ఎంతో ఆశాజనకంగా ఉన్నామండి. ఎలా ఉంది? సిట్ అధికారులు వస్తున్నారు. గతంలో జరిగిన మద్య కుంభకోణాలపైన దర్యాప్తు ఉండబోతుంది అంటున్నారు. ఎంత లేదన్నా చూసాము గతంలో ఎలా ఉందో మద్యపాలన, మద్యం గురించి. ఇప్పుడు ఈ అధికారులు దానిపైన సిట్టు వేస్తే పాత నాయకులు రావాల్సిందే విచారణ. ఇది ప్రభుత్వానికి మద్యం వాళ్ళకి సంబంధించిన విషయం అండి. దీన్ని అయితే పౌరుడిగా నేను దీని గురించి ఏం చెప్పలేను. ఎలా ఉండబోతుంది భవిష్యత్తు అంతా కూడా? ఏదైతే ఉందో ఇండస్ట్రీలు, ఉద్యోగాలు, మంచి అమరావతి ఐకానిక్ టవర్లతో పాటు రైల్వే కారిడార్లు, మెట్రో రైల్వేస్ అంటున్నారు, నైపుణ్య కేంద్రాలు కూడా పెడతామంటున్నారు. మంచికేనా? ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప వరం లాంటిదండి. భవిష్యత్తులో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా, భవిష్యత్తులో అంటే ఒక 50 సంవత్సరాల దాకా అంతా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పనిచేసే విధంగా ఇది కనిపిస్తుందండి. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కానీ ఇంకెక్కడ జరుగుతున్నట్టయితే నాకు సమాచారం లేదండి. అది ఒక ఆంధ్రప్రదేశ్లో అమరావతిలోనే జరుగుతున్నాయని మేము చాలా సంతోషపడుతున్నాం. ఫైనల్ క్వశ్చన్, చంద్రబాబు గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళేసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని అక్కడే సాల్వ్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఈ యొక్క విధానం ఎలా అనిపించింది? అంతసేపు ప్రజల్లో మమేకమై వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి, బీదల్లోకి వెళ్ళి వాళ్ళ మౌలిక సదుపాయాలు తీర్చాలి, కానీ వాళ్ళ కోరికలు తీర్చే విధంగా నాయకుడు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచోకూడదండి. ఎందుకంటే సామాన్య ప్రజలకి కోరికలు తీర్చడం అనేది ఒక భగవంతుడు కూడా సాధ్యం కాదు. అది నాయకుడు వాళ్ళకి మౌలిక సదుపాయాలు, నీరు, కరెంటు, రవాణా మార్గం, రోడ్డు మార్గం, నివాస యోగ్యం, వాళ్ళకి సంబంధించిన లిక్విడిటీ ఆఫ్ క్యాష్, అంటే చిల్లర డబ్బులు అవసరం అండి. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపీస్, అవి ప్రొవైడ్ చేస్తే చాలు. మీరు జనాల్లోకి వెళ్ళి నీకేం కావాలని అడిగితే వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతారు. నాకు వాళ్ళ కోరికలు తీర్చడానికి భగవంతుడు కూడా సిద్ధపడలేడు. అందుకని మౌలిక సదుపాయాల కోసం మీరు అహర్నిశలో శ్రమ పడండి, అవి వాళ్ళకి అందించండి. అంతేగాని జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి నీకేం కావాలంటే మాత్రం వాళ్ళు మాత్రం ఆత్మలింగం తీసేసుకుంటారు. జాగ్రత్తగా ఉన్నారు. అమరావతి కళ రాజధాని విజయవాడకి ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. 10 ఏళ్ళు గడిచినప్పటికీ దాని మీద మమకారం అనేది అందరికీ ఉంటుంది. అయితే ఏంటంటే ఈసారి త్వరితగతిన పూర్తి చేయడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కడతామంటున్నారు. వీటితో పాటు అనేక అభివృద్ధి పనులు. ఎలా బాగానే ఉంది సార్. మోడీ గారి ప్రభుత్వం అంటే ఎటువంటి ఇబ్బంది లేదు.
కాణిగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అది ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం. అది కనుక త్వరితగతంగా పూర్తి చేస్తే బాగుంటుంది. రాజధాని కూడాను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పూర్తి చేస్తే చాలా వరకు కూడాను చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసినట్టే లెక్క. ఒక రెక్కలో చెప్పాలంటే రాజధాని గవర్నమెంట్ కనుక అయితే చాలా వరకు కూడాను మంచిది సార్. ఎంతో చూసుకుంటే ఎలా ఉన్నాయి సార్? నిత్యావసర ధరలతో పాటు అనేక అంశాలు కూడా చాలా వరకు లైన్ ఆర్డర్లోకి వచ్చినట్టున్నాయి. ఎలా అనిపిస్తుంది? అన్నీ కూడాను చాలా బాగున్నాయి సార్. ఎటువంటి ఇబ్బంది లేదు. అన్నీ కూడాను గవర్నమెంట్ వ్యవస్థ కూడాను చాలా వరకు కూడా మెరుగుపడింది సార్. గత కాలం నుంచి ఉన్న ఇదంతా కూడాను పోయింది. చాలా వరకు సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అవుతున్నాయి. చాలా వరకు కూడా బాగుంది. కాకపోతే ఒకటి సార్, ఈ రేషన్ కార్డులు అనేది కొంచెం అది త్వరితగా డెవలప్మెంట్ చేసి ఇప్పుడు రానున్న కాలంలో పిల్లల కార్డులు కూడా ఉన్నారు, అందులో వాళ్ళని ఇంక్లూడ్ చేసే విధంగా ఇచ్చేస్తే చాలా వరకు బాగుంటుంది సార్. మరి ఎలా ఉంది గతంలో తిరుపతి విషయం చూస్తే గత 2 రోజులుగా పాపం గోల్ చనిపోతున్నాయి అంటున్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఉండే వ్యవహారమే చూసిందే మనం. వాళ్ళు వీళ్ళు ఛాలెంజ్లు అంటారు, ఏం సహజంగా జరిగేదే కదా సార్. ఇవాళ ఎండలు చూస్తే బీభత్సంగా ఉన్నాయి. దానివల్ల ఏదైనా అంటే మన మనుషులమే కుదురంగా లేము. దానివల్ల ఏదైనా ఇబ్బందులు వస్తే వాటికి కొంచెం ఇబ్బందిగా అనేది జరుగుతూ ఉండొచ్చు. అది అయితే మాత్రం అది రాజకీయ పరంగానే తీసుకుంటే అది చాలా వరకు కూడాను దౌర్భాగ్యం సార్. మనకి అది రాజకీయ పరంగా తీసుకోకుండా మంచిగా ఇచ్చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది సార్. ఎందుకంటున్నారంటే అంత మెయింటెనెన్స్ చేసి తిరుపతిలో పశువులకి దానా అనేది పెద్ద విషయం కాదు కదా. అదే సార్, గత కాలంలో అయితే తిరుమల దేవస్థానంలో చంటి పిల్లలకే చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళకి చంటి పిల్లల క్యూ లైన్లో పాలు ఇవ్వడానికి కానీ వాటికి కానీ చాలా వరకు ఇబ్బంది పడింది. ఇవాళ అయితే అలాంటి ఇబ్బంది లేదు. గో సంరక్షణ అయితే చాలా వరకు కూడా బాగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎండాకాలం వీటి వల్ల కొంచెం ఏదైనా అనారోగ్యం వల్ల ఏమైనా ఇబ్బంది పడవచ్చు. కానీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇది రాజకీయంగా చేసుకోవటం అది చాలా వరకు తప్పు సార్. ఎలా ఉంది సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మన్యం జిల్లాల వరకు వెళ్తున్నారు, ప్రాంతాలు మరి మారుమూల ఉన్న ప్రాంతాలకు కూడా రోడ్లు అంటున్నారు. కొంచెం ఆయన నిబద్ధతగా చేస్తున్నారా? పర్లేదు సార్, ఆయన వరకు కూడా చాలా వరకు బాగానే ఉంది సార్. గతంలో ఉన్న డిప్యూటీ సీఎం ఎవరో కూడా ఎవరికి రాజకీయంలో తెలియలేదు సార్. కానీ కూడా ఈయన డిప్యూటీ సీఎం అన్న విషయం కూడాను 10 మందికి తెలుస్తుంది. ఆయన వరకు కూడాను ఆయన చాలా వరకు కూడాను ఆయన పదవికి కావాల్సిన న్యాయం అయితే ఆయన అయితే చేస్తున్నాడు. చంద్రబాబు గారు డైరెక్ట్గా ప్రజల్లోకి వస్తున్నారు. చేతి వృత్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా సమస్యలు పరిష్కరిస్తున్నారు, క్యాన్వాయ్తో సహా. గత 10 రోజుల నుంచి చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది? అక్కడే సాల్వ్ చేస్తున్నారు ప్రాబ్లం అయితే అక్కడే సాల్వ్ అవుతుంది. కానీ కూడా గతంలో చూస్తే ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. కానీ కూడా ఇప్పుడు కేంద్రంతో చంద్రబాబు నాయుడు గారు కూడా టైప్ అయ్యి కేంద్రంలో వచ్చే పథకాలన్నింటినీ కూడాను గవర్నమెంట్కి తీసుకొచ్చి ఆ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను ప్రజలకి దగ్గరికి తీసుకెళ్ళి ప్రజా పరిపాలన అనే విధంలో ఈయన గారు చేస్తున్నారు సార్. అదైతే చాలా బాగుంది సార్. టీడీపీ పాలన నెంబర్ 1 అండి. దాన్ని వంకబెట్టాల్సిన అవసరం లేదు. ధరలు అంటారా, దాని రైతుల వర్షాన్ని డిపెండ్ అయిన వర్షాలు దాని మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు పాలన వంకబెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 10 years పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయన నెక్స్ట్ 15 years సీఎం అవుతే హ్యాపీ, స్టేట్కి హ్యాపీ. ఏదైతే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాల ఘటనే హడావుడి చేస్తున్నారు మాజీ ప్రభుత్వాలు. నిజంగా 100కు పైన గోవులు చనిపోయినాయి అంటారా? నిజమేనా? అది అబద్ధం అండి. అలా అన్నవాడు మట్టి కొట్టుకు పోతాడు. వాడు పోయేది అలాగనే 6 అడుగులు భూమిలో కప్పెట్టాలి. వాడు కుళ్ళి చేస్తాడు అలా అంటే కనుక. అది ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఏమో రాలేదు, హౌస్ అరెస్ట్లు అయ్యారు. అక్కడే అసలు అక్కడ అరెస్ట్ చేసింది కూడా ఎవరు లేరు. హౌస్ అరెస్ట్ అనేది శుద్ధ అబద్ధం అండి. వీళ్ళు ఆడుకున్న అబద్ధాలు అవన్నీ అబద్ధాలు. వాళ్ళు పనిచేసిన లాస్ట్ 5 years కూడా అబద్ధాలతో పనిచేశారు తప్ప ప్రజా సమస్యల మీద ఏనాడు దృష్టి పెట్టలేదు. వాళ్ళంతా అబద్ధాల మీదే. ఎక్స్పైర్ అయిపోయిన ఇంజక్షన్ చేశారని చెప్పి గతంలో అన్నారు. అంతకుముందు లడ్డు విషయం ఇదే అయింది. అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ? అండ్ ఒకటండి, ఈ గవర్నమెంట్ నిదానంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు అందరూ. అది కూడా చట్టబద్ధంగా వాళ్ళు తీసుకుంటారు. కొందరు తీసుకోవాలి. ఎప్పుడైనా పాపం అనేది పొందుద్ది చివరికి. అదండి. ఎవరైతే మా స్థానిక ఎంపీ గారు ఉన్నారో ఆయన రావడం జరిగింది. అక్కడ చూస్తే ఏమీ లేదు. చూసుకున్నట్లయితే ఏదో 23 గోలు 20 గోలు సహజ మరణాలే కానీ అంతగా ఇబ్బంది పెట్టిన ఏమి లేవు అంటారు అక్కడ. అవునండి, అదేం లేదు. అన్ని అబద్ధం అండి. జగన్ పరిపాలన అంతా అబద్ధంతో కూడుకున్నది. వాడి 420, జగన్ అనేవాడి 420.
వాడు 420 మాటలు 420గానే ఉంటాయి తప్ప వాడు వాళ్ళ మనుషులు అందరూ 420 గాళ్ళే. వాళ్ళ చరిత్ర చూసుకుంటే అలాగే ఉంటుంది. అది మోడీ గారు కూడా మళ్ళీ పర్యటన ఉండబోతుంది. మోడీ పర్యటన ఒకసారి ఈ అమరావతికి మరొకసారి. మోడీ గారు మనకి ఐడియా లేదు, స్టేట్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం బాగుంటుంది. మోడీ గారు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇది ఫైనాన్స్ మీద ఎవరైతే అవినీతి చేశారో జగన్ లాంటి వాళ్ళ వ్యక్తుల మీద ఆయన కూడా నిష్పక్షపాతంగా ఆయన తీసుకోవాలి చర్యలు. ఏదైతే ఉందో మరొక 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేద్దాం అనుకున్నాం కానీ ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడే కట్టబోతున్నారు అంటున్నారు. అది ఏం తెలియదు ఫ్యూచర్ మనకి. కాబట్టి ఏదైనా ఈ గవర్నమెంట్ బాగానే ఉంటుంది, బాగానే పనిచేస్తుంది. కాబట్టి మోడీ గారు కూడా ఆర్థిక నేరగాల మీద దృష్టి పెట్టాలి. జగన్ లాంటి వాళ్ళ మీద వ్యక్తిగతంగా రాజకీయాలు పక్కన పెట్టి ఏదైతే ఆయన వాళ్ళ పిల్లల్ని చంపాడో ఆ కేసులోనూ ఇలా ఆర్థికపరమైన కేసుల్లోనూ మోడీ గారు నిష్పక్షపాతంగా చూడాలి, రాజకీయాలు పక్కన పెట్టాలి. ఏదైతే రాష్ట్రంలో మాజీ నాయకులు లిక్కర్ స్కామ్ గురించి ఆల్రెడీ జరుగుతున్నాయి సార్, సిట్ కూడా వేశారు, తదుపరి హాజరవ్వాలంటున్నారు విచారణకి. వాళ్ళు కొద్దిగా ఒకటండి, కోర్టు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు. అదే మామూలు సామాన్య వ్యక్తులు అయితే లోపలేసి కుమ్మేస్తారు. వీళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకూడదు, సీసీ కెమెరాలు పెట్టి యాక్షన్ తీసుకోకూడదు. కోర్టులు కూడా చేసే తప్పే. కోర్టులు కూడా వాళ్ళ న్యాయమూర్తులు కూడా అలా అనకూడదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగం ప్రకారం శిక్షించాల్సిందే. వాడిని ట్రీట్మెంట్ జరిగితే నిజాలు బయటకు వస్తాయి. బాబు కూర్చొని పంచపక్ష బలంతో అన్నం పెడతాను చెప్పండి చెప్పరు ఎవరు. అది అలా అని కొంచెం పర్లేదా? అదేం ఎరుగుబడలేదండి, ధరలేం కంట్రోల్ అయ్యాయి. 11 నెలలు సంక్షేమంతో పాటు అభివృద్ధి, అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు. ఈసారి పర్లేదా? రియల్ ఎస్టేట్ ఉంటుందా ఆంధ్రప్రదేశ్? ఇప్పటిదాకా ఏం లేదుగా. ఏదో జగన్ పోయి చంద్రబాబు నాయుడు వస్తే ఏదో ఇది అవుతుంది అనుకున్నారు కానీ పెద్ద మెరుగేం కనిపించాల. అయితే ఇప్పుడు ఉన్న 33,000 ఎకరాలు తీసుకున్న దాన్ని ముందర సద్వినియోగం చేసి తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం కావాలంటే ఏదైనా రైతులు ముందుకు వస్తారు. కానీ ఇప్పుడే మళ్ళీ ముందర ఇది పూర్తవలా, ఇది పూర్తవకుండానే ఇంకో 4,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఏది భూమిని సేకరించి రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా చేస్తున్నారు తప్ప. ఇదివరకు అసెంబ్లీ కట్టారు, హైకోర్టు కట్టారు, కట్టి మళ్ళీ అవి తాత్కాలికంగా ఉన్నారు. మళ్ళీ పర్మనెంట్ వాటి కోసం మళ్ళీ కొన్ని 100 కోట్లు కేటాయిస్తున్నారు. ఆ ముందర తాత్కాలికం, తర్వాత ఏమో మళ్ళీ పర్మనెంట్ అంటుంటే డబ్బులన్నీ వేస్ట్ అవ్వట్లేదా? మోడీ పర్యటన ఉంది సార్ త్వరలో, వచ్చే నెలలో అనుకుంటా. ఎందుకంటారు? మోడీ గారు మళ్ళీ మట్టి నీరు వేస్తారు, ఇంకోసారి శంకుస్థాపన అంటున్నారు. అయితే మోడీ గారికి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క అవసరం ఉంది కాబట్టి ఇదివరకు కంటే బెటర్గా కొద్దిగా రాష్ట్రానికి నిధులు అందుతున్నాయి. దానివల్ల కొంత డెవలప్మెంట్ ఉంటుంది. కానీ వక్ఫ్ చట్టానికి మద్దతు ఇచ్చి మళ్ళీ ఏవో 3 సవరణలు అని చెప్పని ప్రతిపాదించాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 1954లో నెహ్రూ గారు, అలాగే 95లో పివి నరసింహారావు, ఆ తర్వాత 2013లో మన్మోహన్ సింగ్, వీళ్ళు బొసగింపు రాజకీయాలు, అపీజ్మెంట్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఆ వక్ఫ్ బోర్డుకి ఉండే అధికారాలు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా లేకుండా ఏది ఎక్కడ ఏ తమిళనాడు అయితే గ్రామాలు 16 గ్రామాలు వక్ఫ్ ఆస్తులు అని చెప్పని వాళ్ళు ప్రకటిస్తే వెళ్ళి ఎక్కడ ఏ కోర్టులో కూడా ప్రశ్నించడానికి కూడా వీలు లేకుండా ఎక్కడన్నా ఏదైనా సమస్య వస్తే ఎవరైనా కోర్టుకి వెళ్తారు. అలాగే మనది ఏదైనా ఒక ఇల్లు, ఒక స్థలమో ఏదైనా ఉంటే దానికి సంబంధించిన కాగితాలు ఉండాలి కదా. కాగితాలు లేకుండా ఏది పడితే అది ఇప్పుడు రోడ్డు మీద నమాజ్ చేస్తే ఇక రోడ్డు కూడా ఏది వక్ఫ్ ఆస్తా. ఆ రకంగా ఏది నికృష్ట చట్టాలని మోడీ గారు తొలగింపజేస్తుంటే దానికి మద్దతు ఇచ్చినట్టు మళ్ళీ సవరణ అని చెప్పని అపీజ్మెంట్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే సార్ తిరుపతి ఘటన ఎలా అనిపిస్తుంది? గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటున్నారు, సహజ మరణాలే అంటున్నారు. తిరుపతి దేవస్థానం ఇదివరకు జగన్ ఉన్నప్పుడు మరీ నికృష్టంగా చండాలంగా అన్నప్రసాదం కూడా సరిగ్గా అందేది కాదు. అలానే లైన్లో ఉన్నటువంటి భక్తులకి ఏది కనీసం ఉప్మా, పాలు ఇలాంటివి కూడా సరిగ్గా అందేవి కావు. ఇప్పుడు బెటర్ తప్ప మొన్న వైకుంఠ ఏకాదశి అప్పుడు ఏది కొంతమంది చనిపోయారు, ఏది తొక్కిసలాట్లు. తిరుమల చరిత్ర మొత్తంలో
ఎన్ని లక్షల మంది జనాభా ఉన్నా కూడా ఎప్పుడు ఎన్నడూ అలా చనిపోయిన సంఘటనలు వేరుగాక లేవు. అది మరి ఆ టీటీడీ చైర్మన్ యొక్క అసమర్థతే కదా. అలాగే గోవులు సహజ మరణాలు కొన్ని ఉంటాయి. ఇది ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయం కోసం వాళ్ళు కొన్ని సహజ మరణాలు ఉంటే కొన్ని వాళ్ళ అశ్రద్ధ కూడా ఉండొచ్చు. కానీ దాని పోతద్దంలో పెడి చూపిస్తున్నారు వీళ్ళు, ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎలా ఉంటుంది సార్? 4 ఏళ్ళ భవిష్యత్తు కేంద్రంతో ముడిపడి ఉంది. జమిలీ ఎన్నికలు ముందు వస్తే మళ్ళీ ఏదన్నా ముందుకెళ్తుంది. జమిలీ ఎన్నికలు అనేవి అసలు వేస్ట్. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కేంద్రం కలిపి ఎన్నికలు పెట్టినప్పటికి కూడా మళ్ళీ ఏమవుతుంది, ఏదో సమస్య ఏదైనా రాష్ట్రంలో వచ్చిందనుకోండి, వాళ్ళు అసెంబ్లీని వాళ్ళు రద్దు చేసుకుంటారు, మళ్ళీ ఎన్నికలు పెడతారు. మాజీ ప్రభుత్వాలపైన సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ గురించి ఆల్రెడీ దర్యాప్తు స్టార్ట్ అయింది, విచారణకు రావాలని చెప్పి అంటున్నారు. ఎంతమంది నాయకులు రావచ్చు సార్? సుమారు గత పాలనలో విచ్చలవిడి మద్యం అనేది పెద్ద అంశంగా కనపడింది. ఆ కుంభకోణం జరిగిందనేది అందరికీ తెలుసు. ఖచ్చితంగా కుంభకోణాన్ని వెలికి తీస్తే దాంట్లో దోషులు ఎవరు అనేది ఏది పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఉన్న రోజుల్లో పర్లేదు, ఆ మాత్రం తప్పదండి. ఎలా ఉంది సార్ 11 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వాలు? అయ్యా మామూలుగా ఉందండి, రొటీన్ అంతే. రొటీన్ లైఫ్ మాకు వాళ్ళతో అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. అంటే ఏదన్నా తీసుకుంటుంటే అవి తెలుస్తాయి కానీ లేకపోతే ఇంకేం తెలుస్తుంది. మోడీ గారి పర్యటన ఉంది సార్, మరోసారి అమరావతి ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది. మళ్ళీ నీరు మట్టేనా లేకపోతే ఏమన్నా అడిషనల్గా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? మనం ఊహించలేము సార్. ఎలా ఉంది సార్ టోటల్గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు కూడా ఎలా ఉంది? అందరూ ఎవరు వచ్చి బాగానే ఉంటుందండి. సార్ తిరుపతి ఘటన ఎలా అనిపిస్తుంది? గోవులు చనిపోతున్నాయి అంటున్నారు, కొంచెం సంరక్షణ వినలేదండి. అంటే వార్తల్లో చూస్తున్నాం కదా. లేదు అంటే మా డ్యూటీ టైంలో అవి చూడటం. ఎలా ఉంది టోటల్గా ఎలా ఉంది?